వంటగదిలో మనం ప్రతిరోజు వాడే పెనాలు, కడాయిల హ్యాండిల్స్ చివర ఒక చిన్న రంధ్రం ఉండడం గమనించే ఉంటారు. చాలా మంది ఇది కేవలం అలంకరణ కోసం లేదా గోడకు వేలాడదీయడానికి మాత్రమే అనుకుంటారు. కానీ ఈ చిన్న రంధ్రం వెనుక శాస్త్రీయమైన కారణాలు, అద్భుత ఉపయోగాలు ఉన్నాయి. వంటగది నిర్వహణలో స్థలం తక్కువగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద పెనాలను సర్దడం కష్టమవుతుంది. ఈ రంధ్రం సహాయంతో వాటిని హుక్స్కు తగిలించడం వల్ల అరమరలో స్థలం ఆదా అవుతుంది. దీనివల్ల వంటగది చూడ్డానికి అందంగా, క్రమ పద్ధతిలో కనిపిస్తుంది. మనకు కావాల్సిన వస్తువు త్వరగా దొరుకుతుంది. తుప్పు పెనాలను కడిగిన తర్వాత నీరు నిలిచి ఉంటే బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది. రంధ్రం ద్వారా పెనాన్ని తలకిందులుగా వేలాడదీయడం వల్ల నీటి చుక్కలు త్వరగా కరిగిపోతాయి. తేమ లేకపోవడం వల్ల ఇనుప పెనాలు త్వరగా తుప్పు పట్టవు. తడి వల్ల వచ్చే ఒక రకమైన దుర్వాసన కూడా రాదు. వంట చేసేటప్పుడు గరిటె స్టాండ్లా వంట చేస్తున్నప్పుడు గరిటెను ఎక్కడ పెట్టాలో తెలియక చాలా మంది స్టవ్ పక్కనే పెడుతుంటారు. దీనివల్ల ప్లాట్ఫామ్ జిడ్డుగా మారుతుంటుంది. కొన్ని రకాల హ్యాండిల్స్ రంధ్రాలను గరిటెను ఇరికించడానికి వీలుగా తయారు చేస్తారు. గరిటె చివరను రంధ్రంలో ఉంచితే దానికి ఉన్న నూనె కూర మళ్ళీ పెనంలోనే పడుతుంది. దీనివల్ల స్టవ్ పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. లోహంతో తయారైన పెనాలు వంట చేసేటప్పుడు విపరీతంగా వేడెక్కుతుంటాయి. హ్యాండిల్ చివర రంధ్రం ఉండడం వల్ల గాలి ప్రసరణ జరుగుతుంది. ఇది లోహం ద్వారా ప్రసరించే వేడిని కొంతవరకు అడ్డుకుంటుంది. దీనివల్ల పెనం వేడెక్కినా హ్యాండిల్ పట్టుకునే చివర భాగం తక్కువ వేడితో ఉంటుంది. మీరు పట్టుకున్నప్పుడు చేయి కాలకుండా ఇది రక్షణ ఇస్తుంది. తయారీ దశలో ఈ రంధ్రం వల్ల హ్యాండిల్ బరువు కొద్ది తగ్గుతుంది. అంతేకాకుండా తయారీదారులు పెనం నాణ్యతను పరీక్షించేటప్పుడు, పాలిష్ చేసేటప్పుడు ఈ రంధ్రాన్ని ఆధారం చేసుకుని యంత్రాలకు తగిలిస్తారు. తక్కువ బరువు ఉండడం వల్ల వినియోగదారులకు పెనాన్ని వాడడం సులభతరం అవుతుంది.